హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే నాగార్జున సాగర్లో అయితే ఉన్నాం. నాగార్జున సాగర్లో మనకి రోడ్డు పక్కన అటువైపు ఇటువైపు చేపలు మంచిగా నదిలో పట్టి అప్పుడే మన కళ్ళ ముందు ఫ్రెష్గా వాటి చర్మం తోలు మొత్తం తీసేసి బాండీలో వేసి మంచిగా ఫ్రై చేసి అయితే మనకి ఇస్తారు. సో చూడడానికి చాలా బాగుంటుంది. ఇంకా టేస్ట్ అయితే మాటల్లో చెప్పాల్సిన పని లేదు. సో ఎంత టేస్ట్ బాగుంటే ఎన్ని షాపులు పెడతారు, ఎంతమంది కార్లు వచ్చి ఆగి కొనుక్కొని వెళ్తారు చూడండి. చాలామంది ఇక్కడే తింటారు. ఇక్కడే వేడివేడిగా తింటేనే ఇంకా చాలా బాగుంటుంది. కాకపోతే మనం ఏంటంటే కొంచెం పార్సిల్ తీసుకొని బయటికి వెళ్ళి కొంచెం నేచర్లో డ్యామ్ను చూసుకుంటూ తిందామని అయితే అనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా వస్తే కామెంట్ చేయండి. చూడండి ఎన్ని వెహికల్స్ ఉన్నాయో, చాలా అంటే చాలా ఫుల్ బిజీగా ఉంది. ఇలా ఒక్క నాగార్జున సాగర్ డ్యామ్ గేట్స్ ఓపెన్ చేసినప్పుడు మాత్రమే ఈ చేపలు ఎలాగైతే మనకి అమ్ముతూ ఉంటారు. విడిగా టైంలో అయితే మనకు అసలు కనిపించవు. కదా ఎట్లయినా మొత్తం ఏ రాదు అయ్యేదిలే మరి అంత అయ్యొద్దులే అయ్యి మూడేసేయండి. ఇంకా చాలే కదా. ఉప్పు మొత్తం కారం గట్టిగా ఉన్నట్టేనా చల్లదు మళ్ళీ లెక్కేసుకోవడం కాదు. ఉప్పు కారం ఉన్నట్టేనా లేదా ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే సాగర్లో మన కళ్ళ ముందే చేపలు తీసుకొస్తారు. ముక్కలు ముక్కలుగా కట్ చేసి మంచి ఆయిల్ పోసి దాంట్లో మనం ఎన్నైతే ఆర్డర్ చేస్తామో అన్నీ అక్కడ కలిపి దాంట్లో వేస్తారనమాట. మన కళ్ళ ముందే వేడివేడిగా తీసి మనకైతే పార్సిల్ చేసి అయితే ఇస్తారు. అంత బాగుంటుంది ఇక్కడ. సో మనకి ఫుడ్ మంచి టేస్టీతో పాటు క్వాలిటీ కూడా ఉంటుంది. ఫ్రెండ్స్ సరదాగా నాగార్జున సాగర్ దగ్గరికి వచ్చాం కదా. అయితే ఎక్కడ చూసినా కానీ చేపలు, ఇక్కడ నదిలో దొరికిన చేపలు తీసుకొని మంచిగా ఫ్రై చేసి వాటి నూనెలో ఇక్కడికి వచ్చిన టూరిస్టులకు అయితే అమ్ముతున్నారు. అయితే ఒక్కొక్కరు ఏంటంటే 100కి 3 పీసులు ఇస్తున్నారు, ఇంకొకరు 100కి 5-6 పీసులు దాకా ఇస్తున్నారు అనమాట. ఇంకా అక్కడ డిమాండ్ బట్టి అంటే 100కి ఇచ్చే ఏమన్నా కొంచెం క్వాలిటీ, అంటే 100కి 3 పీసులు ఇచ్చాయి క్వాలిటీ, 100కి 5 పీసులు ఇచ్చాయి అంటే వేరే చేపలు కొంచెం ముళ్ళు అయితే ఎక్కువగా ఉంటాయి. ముళ్ళు ఎక్కువ ఉంటాయి అనమాట. సరే మంచిగా కారం ఉప్పు వేసి మంచిగా చల్లి మనకైతే పార్సెల్ తెచ్చాం కదా, ఓపెన్ చేసి చూద్దాం టేస్ట్ ఎలా ఉన్నాయో. మేము 100 రూపాయలకి ఇవైతే ఎన్ని ఇచ్చారు? 5 ఇచ్చారా? 5 ఇచ్చారు. ఫ్రెండ్స్ మీరు కూడా నాగార్జున సాగర్ ఎప్పుడైనా డ్యామ్ ఓపెన్ చేస్తారు ఫ్రెండ్స్, గేట్లు ఓపెన్ చేస్తారు కదా, అప్పుడైతే మీరు కూడా వచ్చినప్పుడు తప్పకుండా అయితే ఇట్లాంటి ట్రై చేయండి. ఎందుకంటే ఇక్కడ మొత్తం కూడా ఒరిజినల్ క్వాలిటీ ఫిషెస్ అయితే ఉంటాయి. అట్లాగే మీకు కర్రీ కావాలన్నా కర్రీ కూడా ఇస్తారు ఫ్రెండ్స్. వాళ్ళు అప్పటికప్పటికి ఫ్రెష్ చేపలని ముక్కలు కట్ చేసి కర్రీ కూడా వండిస్తారు. సో ప్రస్తుతానికి మనం అయితే ఫ్రై పీసులు అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇవన్నీ కూడా మనకి 100 రూపీస్కి అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. అదే గట్టిగా అడిగితే ఇస్తారు. ఒక 2 ముక్కలు అయితే ఎక్స్ట్రా కూడా వేస్తారు. ఈ చిన్న పీసులు మామూలుగా అయితే పీస్ ఎంత అయితే ఉంటుంది గాయస్, ఇదేంటంటే చిన్నవి కాబట్టి మనకి ఇన్ని ఇచ్చారు, లేకపోతే ఇయ్యరు. ఇంకా చూడండి ఆయిల్ కూడా చాలా ఎక్కువగా ఉందన్నమాట. సో ఇంత ఆయిల్ తినకూడదు, కానీ మనకి ఎప్పుడు తినం కదా, ఇప్పుడు సరదాగా బయటకు వచ్చినప్పుడు మాత్రం ఇలాంటివి కొంటా ఉంటాము. సరే ఇదిగోండి 2 హెడ్లు అయితే ఇచ్చాడు, తల భాగాలు తెలుసు కదా, తలకాయ ఇది 2 ఇచ్చాడు, మిగతా అన్ని బాడీ పార్ట్లు చిన్నవి. సరే దీనైతే తిందాం, టేస్ట్ చేద్దాం. అబ్బో ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. టేస్ట్ కూడా మామూలుగా లేదు. నది చేప కదా, వర్షాలకి ఎక్కడి నుంచో వస్తూ ఉంటుంది. మంచి టేస్ట్ అయితే ఉంది, సూపర్గా ఉంది. అసలు ముళ్ళు కూడా ఎట్లా ఉన్నాయో, ఒక సైడ్కి ఉన్నాయి, ముక్క కూడా బాగా ఉడికింది. అసలు ఇవి మొత్తం కూడా నా ఒక్కడికే సరిపోతాయి, అంత టేస్ట్ అయితే ఉన్నాయి. చేపలు మనకి ఎంత తిన్నా కానీ కడుపు నిన్నట్టు అనిపించదు, తింటూనే ఉండాలనిపించింది. ఇంకోటి ఏంటంటే గాయస్, మనకి ఈ చేపలు అనేది ముళ్ళు ఎక్కువగా ఉంటాయి కదా, కొంచెంగా చూసుకుని అయితే తినాలి. ఇది ఫ్రై కాబట్టి బాగా కరకల్లా అంటున్నాయి. చూడండి ఎంత బాగున్నాయో. నాగార్జున సాగర్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంత బాగా ఇంత టేస్టీగా ఎక్కడ దొరకవు.
ఫ్రెండ్స్ నేను కూడా ఇప్పుడు ఒక ముక్క అయితే టేస్ట్ చేస్తాను. అంటే ఇవి మనం అంతకుముందు చాలాసార్లు తిన్నాం ఫ్రెండ్స్, కానీ ఇప్పుడు డ్యామ్ వదిలేరు కదా, సరదాగా ఒక తీసుకొని మీకు ఎట్లా ఉందో ఒకసారి వీడియో చేద్దామని తెచ్చాం ఫ్రెండ్స్. ఇవి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే వాళ్ళు ఆయిల్ ఎక్కువ వేస్తారు కాబట్టి, మొత్తం కూడా నూనెలో ఫ్రై అవుతాయి కాబట్టి ఈ చేపలు అనేది ఆయిల్ ఎక్కువ పీల్చుకునేది. చూసావా మొక్క ఎట్ట ఉడికిందో? మొక్క బాగానే ఉడికింది, బాగా ఆయిల్లో ఎక్కువ ఆయిల్లో అట్లా చేయబట్టి అది అలా వచ్చింది. టేస్ట్ చాలా బాగుంది ఫ్రెండ్స్, కారం కారంగా ఉంది, ఉప్పు కూడా పర్ఫెక్ట్ సరిపోయింది. వచ్చిన టూరిస్టులు అయితే మామూలుగా కొనట్లేదు ఫ్రెండ్స్, చూసారు కదా మీరు. అక్కడ కార్లు వేసుకొచ్చి వాళ్ళు అక్కడే వండించుకుంటున్నారు, కొంతమంది వండించుకుంటున్నారు కూడా, విడిగా 2 కేజీలు కొట్టించుకొని కూర వండించుకొని తింటున్నారు మళ్ళీ ఎక్కడ కూడా. వాళ్ళ ఇంటికి కూడా తీసుకెళ్తారు ఒకవేళ కావాలనుకుంటే. చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు తప్పకుండా ట్రై చేయండి నాగార్జున సాగర్ వచ్చినప్పుడు. ముక్కలు ఎర్రగా మామూలుగా లేవు గాయస్, ముళ్ళు చూడండి ఎంత ఉన్నాయో. తింటే నది చేపలే తినాలి, ఇప్పుడేయో చెరువుల్లో కెమికల్స్ మందులు వేసి పెంచేయి అవి కాదు. నదిలో కొట్టకొచ్చిన చేపలు ఎలా ఉంటాయి తెలుసా, టేస్ట్ మామూలుగా ఉండవు, క్వాలిటీ కూడా బాగుంటాయి అనమాట. అందులోనే వీళ్ళు రోజు చేపలు పట్టేవాళ్ళు కాబట్టి వీళ్ళ దగ్గర ఎప్పుడు చేపలు ఫ్రెష్గానే ఉంటాయి. చూసారా, 2 హెడ్లు అయితే తీసుకున్నా, ఒకటి గోపికి తీసుకున్నా, ఒకటి నాకైతే తీసుకున్నా. ఇది కూడా ఆయిల్ ఎక్కువగా ఉంది, కానీ తలకాయలో మనకేంటంటే ముళ్ళు ఉండవు. ఇంకా ఇదిగోండి చూసారా, కండ లేసి వచ్చింది కదా అట్లా, ఇంకంతే. దీన్ని ఇలా తీసుకొని తినేయచ్చు, దీంట్లో ముళ్ళు ఉండవు ఇంకా. నిజంగా కాదు, చేప అయితే చాలా బాగుంది, మొత్తం తినబోతుంది. ఇంకొన్ని తెచ్చుకోవాల్సింది కదా మనం, ట్రై చేద్దాం. ఇంకో కొందకి కావాల్సింది. వీడప్పుడు కూడా ఇక్కడ చేస్తూనే ఉంటారు కాబట్టి తక్కువ, ఈసారి అప్పుడు ట్రై చేద్దాం మనం. తలకాయ చూసారు ఎట్లా ఉందో, భలే టేస్ట్ అయితే ఉంటుంది. ఈసారి ట్రై చేయండి, మర్చిపోవద్దు. ముళ్ళులు ఉండవు కాబట్టి ఇంత ధైర్యంగా తింటాను నా ముక్కలు. మిగతా వాటిలో ఉంటాయి మళ్ళీ. మామూలుగా లేదు గాయస్. మీరు ఒకవేళ తినబుద్ధి కాకపోతే పై చర్మం అయితే పడేయండి పక్కకి, లోపల ఉన్న కండ వరకు తినండి, బాగుంటుంది. ఎంత టేస్ట్ వచ్చింది అనుకోలేదు, చాలా బాగా చేశారు. నేను ఇంకోటి చేపలు అక్కడ కొనడానికి కారణం ఏంటంటే, ఆయన కొంచెం హ్యాండిక్యాప్ అనమాట. హ్యాండిక్యాప్ అయినా కానీ వాళ్ళ వైఫ్ని పిల్లల్ని పెట్టుకొని చాలా కష్టపడుతున్నాడు. సో అందుకని ఇంక నాకు అక్కడే కొనాలనిపించి ఆపేసిన, ఇంక తీసుకున్నాం మేము. యాక్చువల్గా ఒక 50 రూపాయలు తీసుకున్నాం, 2 ముక్కలు తీసుకుందాం అనుకుంటే, ఇంకా వాళ్ళని చూసి ఎందుకులే ఒక 100 రూపాయల కన్నా తీసుకోకపోతే బాగోదని ఒక 100 రూపాయలకైతే తీసుకున్నాం. బ్యాగులు వచ్చేసినాయి మన వెనకాల. సరదాగా చేపలు పార్సల్ కట్టుకొని బయటకు వచ్చాం కదా, ఒకరోజు వీటిని కూడా ట్రై చేద్దాం. ఫ్రెండ్స్ మాకైతే 2 తలకాయలు ఇచ్చారని చెప్పాం కదా. తలకాయలు అంటే చాలా మంచిది ఫ్రెండ్స్, ఎందుకంటే చేప బాడీ మొత్తం ఒక టైప్లో ఉంటే ఈ తలకాయ అనేది కొంచెం అందులో చాలా క్వాలిటీ, అంటే విటమిన్స్ ప్రోటీన్స్ ఇందులో తలకాయలే చాలా ఉంటాయని చెప్తూ ఉంటారు. సో మీరు ఎప్పుడైనా మీకు తలకాయ వచ్చినప్పుడు తప్పకుండా తినండి ఫ్రెండ్స్. అట్లాగే మనకి సాగర్లో డ్యామ్ వదిలినప్పుడే కాకుండా విడప్పుడు కూడా ఈ ఫ్రై అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అంటే 1, 2, 3 అట్లా ఉంటారు, ఇప్పుడున్నంత ఎక్కువ మంది అయితే ఉండరు. మీరు విడప్పుడు కూడా దొరుకుతాయి ఇవన్నీ, మీరు కూడా అప్పుడు తప్పకుండా ట్రై చేయండి ఒకసారి.